కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ప్రతి ఒక్కడికి కావాలి అంటే అది ఇవ్వలేవు ప్రభుత్వాలు. కష్టపడి సంపాదించుకోవాలి. అట్లా కష్టపడి సంపాదించుకుంటూ నువ్వే ఇచ్చేదేంటి అనుకుంటారు ప్రభుత్వాన్ని. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఒక ఎమోషనల్ టాపిక్ కావాలి. అట్లాంటి ఎమోషనల్ టాపిక్స్ క్రియేట్ చేయడంలో కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం పనికొస్తుంటాయి. తమిళనాడులో అట్లాంటిది భాష, ప్రాంతం అన్న తీసుకొస్తుంటారు. ఇప్పుడు అట్లాంటిదే అక్కడ మామూలుగా మనకైనా సరే తెలుగు, ఇంగ్లీష్ కంపల్సరీ, అలాగే హిందీ ఆర్ సాంస్క్రిట్ కంపల్సరీ, అంటే త్రిభాషా విధానం అమల్లో ఉంటుంది మనకి ప్రాథమిక విద్యాస్థాయిలో. కానీ తమిళనాడులో మాత్రం హిందీ లేదు, ఆప్షన్ లేకుండా చేసుకున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆగిపోయినాయి. దాదాపుగా 1200 కోట్ల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఆపేశారు. ఇంతకుముందు తీసుకున్నారు. కానీ ఈ జాతీయ విద్యా విధానం ఉండి తీరాలి అంటే లేదు, త్రిభాషా విధానం కాదు, మాది ద్విభాషా విధానం, ఇంగ్లీష్ తప్పనిసరి, తమిళ్ తప్పనిసరి, తప్పించి హిందీ ఏదైతే తృతీయ భాష ఇంకొకటి ఉండాలన్నప్పుడు దాన్ని అంగీకరించకపోతే డబ్బులు ఇయ్యబోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా చెప్పుకొచ్చింది. 2024-25 ఏడాదికి 2151 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. దాంతో దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు ఏదైతే అక్కడ భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండా తెర మీదకి తీసుకొస్తుంది కాబట్టి జాతీయవాదాన్ని ఒక చోట పోగు చేసేటప్పుడు మతపరమైనటువంటి పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు దాన్ని తిప్పికొట్టాలంటే కులం ఆరు భాష ప్రాతిపదికన విడదీసేటటువంటి ఎత్తుగడని స్టాలిన్ సర్కార్ స్టార్ట్ చేసిందని చెప్పచ్చు.